కుటుంబం పైన జరుగుతున్న దాడి సార్ మీ కుటుంబం దాడి మానసిక ధైర్యాన్ని దెబ్బతీసే ఒక ప్రయత్నం జరుగుతుందన్న బాధను కనిపిస్తూ ఉంది. అటువంటిది ఏం లేదండి. మాకు జరిగిందంటే అంటే ఒకటి ప్రజలంతా మేము ఒక కుటుంబంగా భావించేవాళ్ళం. ఇప్పుడు మీరు చూస్తే ఈ ప్రభుత్వాలు అన్ని సెక్షన్స్ మొత్తం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయడం ఏంటి, అందరి మీద వాళ్ళ కార్యకర్తల మీద కూడా వాళ్ళు అటాక్ చేయడం ఏంటి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మహిళల మీద ఎవరిని పడితే వాళ్ళ మీద అటాకులు చేయడం అలా చేస్తున్నారు. అంటే విచ్చలవిడిగా అసలు ఒక ప్రజాస్వామ్యం ఉందా ఇక్కడ, లేకపోతే ఒక నియంతృత్వపు పాలన జరుగుతుందా ఈ రాష్ట్రంలో అన్నట్టుగా ఉంది మన ఈ ఆంధ్రప్రదేశ్.